హాయ్ హలో నమస్తే వనకం సలాం. దిస్ ఈజ్ యువర్ శ్రేవణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ TLJ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. అసలు ఏంటా గేమ్ అని అనుకుంటున్నారు కదా, చిటికలో చూపించేస్తాం. ఈ పార్లేజీ బిస్కెట్స్ తోటే గేమ్. అది తినడం అయితే అసలు కాదు. ఈటింగ్ ఛాలెంజ్ అయితే చాలా మంది అనుకుంటారు, కానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే కాదు. మనము ఈ బిస్కెట్స్ తోని టవర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఆ టవర్ ఎలా క్రియేట్ చేస్తున్నామో మేమైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది ఎలా గేమ్ ఆడుతున్నామో చెప్తాం. ఎలా అంటే 4 లెవెల్స్ ఉంటాయి ఇందులో. ఆ 4 లెవెల్స్లో తను 2 విన్ అయినా నేను 2 విన్ అయినా టై అవుతుంది. ఆ టై అయిందనుకో మళ్ళీ ఇంకొక లెవెల్ అయితే పెట్టుకుంటాం. లేదు ఆ 4 లెవెల్స్లోనే తను 1 విన్ అయింది, నేను 3 విన్ అయినా, లేకపోతే నేను 1 విన్ అయినా తను 3 విన్ అయింది అనుకో, నాకు పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ అయితే చాలా గట్టి పనిష్మెంట్, అబ్బా క్రేజీ ఉంటుంది. చూపిస్తా చూడండి ఆ పనిష్మెంట్ ఏందో. ఒకటి చూపిస్తా, ఇంకొకటి అయితే చూపియ్య. అది లాస్ట్లో చూడండి మీరే పనిష్మెంట్. ఇదే పనిష్మెంట్. దీన్ని కచ్చ నమ్మలాల, కచ్చ నమిలి మింగేయాలి, నమిలేసి మింగేయాల. ఇంకొకటి లాస్ట్ లో చూపిస్తాం మీకు. దానికోసం అల్లం అదైతే లాస్ట్ లో చూపిస్తా. ఫుల్ క్రేజీ ఉంటది అది. అబ్బా ఇదైతే ఈ గేమ్ కానీ పనిష్మెంట్ కానీ చాలా బాగుంటది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, ఓకేనా? మనం అయితే ఈ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, లెవెల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం 20 బిస్కెట్స్ అయితే దీంట్లో వేసేసుకున్నాం. మనం ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అయితే స్టార్ట్ చేద్దాం. 5 వరకు అయితే ఎవరైతే ఫస్ట్ పెట్టేసి డన్ అని చెప్తారో వాళ్ళే విన్నర్. 3, 2, 1 గో స్టార్ట్. అమ్మ పండు పెట్టింది అనుకో, నేనైతే బుగ్గా. పోని 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 కింద పడిపో. అంత తొందర పడుతుంది ఏం మరి. మా అక్కనే విన్ ఆఫ్ అయిపోతుంది. అమ్మో షర్ట్ 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 అమ్మో, నా పడిపోయేటట్టుంది దేవుడా. ఓ షర్ట్ కింద కొంచెం క్రాస్గా పెట్టిన అనుకుంటా, కింద పడిపోయింది అనుకో. యాస్, నేనే గెలిచాను. యాహూ. ఫస్ట్ లెవెల్ అయితే నేనే విన్ ఆఫ్ అయిపోయినా. నేనే గెలుస్తా అనుకున్నాం, కానీ మా చెల్లె గెలిచిపోయింది. కానీ పడలేము. ఓకే, సెకండ్ లెవెల్ స్టార్ట్ చేద్దాం. 20 చేసాం కదా ఇప్పుడు సెకండ్ లెవెల్లో 25 బిస్కెట్స్. 25 బిస్కెట్స్ అయితే ఇందులో వేసేసాం. ఇప్పుడు మనము బ్రిడ్జ్ అయితే అదే టవర్ అయితే క్రియేట్ చేసేద్దాం. బ్రిడ్జ్ అని వచ్చింది. 3, 2, 1 గో. దేవుడా, మళ్ళీ నేనే గెలవాలి. అమ్మో, మళ్ళీ మా చెల్లె గెలిచింది అనుకో, నేను బుగ్గా. నేను పడిపోతుంది అనుకున్నా ఇందాక నాయి. వంక టిక్కర్ వస్తుంది, పడిపోతుందా ఏంది ఇది? మా అక్క విన్నర్. యాహూ. దూడ పండు కూడా పడిపోవాలా. ప్లీజ్ పడిపోలే. అమ్మా పడిపోయిందా? జకాస్, నేనే విన్ అయిపోయినా. సెకండ్ లెవెల్ నేను కూడా విన్ అయిపోయినా. అది నేనే ఫస్ట్ విన్ ఆఫ్ అయిపోయినా. నేను విన్ ఆఫ్ అయిపోయినాక అన్ని కింద పడేసిందని. 2 లెవెల్స్ లో ఆమె విన్ అయింది. 20, 25 అయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 30. సిగ్గులేదు ఇంత అన్న కూడా. బిస్కెట్ తింటూనే ఉన్నది గేమ్ ఆడమంటే. నెక్స్ట్ వచ్చేసి 30. ఇంతకుముందు మనం 25 చేసినాం కదా, ఇప్పుడు 30 చేసేపోతున్నాం. ఏమైతే ఫాస్ట్ గా పెట్టేస్తుంది గాయస్. నేనేమో మెల్లగా పెడుతున్నా, ఆమె విన్ అయిపోతుంది. 3, 2, 1 గో స్టార్ట్. ఇప్పుడు నేనే గెలవాలి. ఇట్లా నా చూడు. అమ్మో పనిష్మెంట్, చచ్చిపోతా నేను.
పండు సీరియస్ గా పెడుతుంది. నెక్స్ట్ మళ్ళీ నేనే గెలవాలని చెప్పేసి. గెలుస్తావు ఉఫ్ అని ఊదినాకో అడ్డం పడతాయి అవి అన్ని. ఊపితే అస్సలు ఊకోను. ఆమె ఊపుకున్నది. వావ్, ఇది అమేజింగ్. దొడ అమ్మి పడిపోవాలని కోరుకోండి మీరు కూడా. అమ్మో, పడిపోవాలి నాయి పడిపోయాడు. జకాస్, నేను మళ్ళీ విన్ ఆఫ్ నేనే. చిట్టి ఓడిపోయావు. అసలు మోసం చేస్తలే, మీ ముంగట పెడుతున్నా. తంబు యూజ్ చేసింది మొన్న. అంటే అది ఆటోమేటిక్గా అయిపోయింది, కానీ అది వదిలేసే. ఇక ఇప్పుడైతే నేనే విన్ ఆఫ్ అయిపోయినా కదా. 3 levels లో నేనే విన్ ఆఫ్ అయిపోయినా. ఇప్పుడు ఎట్లా పనిష్మెంట్ నేనే తీసుకోవాలా? ఒక్క దాంట్లోకి వెళ్ళాలి, మా అక్క అన్నిట్లో నేనే గెలిచిన. 3ని బుజ్జి కింద ఊడిపోయింది. సరే ఇంకో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 35 బిస్కెట్స్ అయితే మనం టవర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. 3 levels లో మా చెల్లె విన్ అయింది. ఇప్పుడు నేను విన్ కాకపోయినా నేనే పనిష్మెంట్ తీసుకోవాలా, కానీ చూద్దాం. ఇంకొక లెవెల్ పెడతాను నేను ఇట్లా చేసి. సరే, 3, 2, 1 గో స్టార్ట్. ఒక్క దాంట్లో విన్ కాకపోతున్నా పెట్టి 3వేనే కాదు చూడు, మార్చుకుంటా. ఉల్టా పెట్టుకో. ఏంటి 3వేనా? బిస్కెట్నా? బిస్కెట్ని కాదు, నీ పేరుని. ఓ షేట్, మా అక్క గెలిచేటట్టుంది. నీ మొక్కం. సెకండ్ టైం కూడా పడేటట్టుంది నాది. ఇది నమ్మకం తక్కువ దీని మీకు. ఊగుతుంది ఇది. నీ అమ్మ జీవితం ఎప్పుడు పనిష్మెంట్లు తీసుకునే బతికే. టీ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలి. ఇందాక కూడా అంతే పెట్టినావు కదా. అన్ని కింద పడ్డాయి అవి. మీరు ఈ పార్లేజీ పాపని ఎక్కడన్నా చూసిరా? చూసా. నేను అనలే ఎవ్వరు కూడా కంప్లీట్ చేయలేరని. మళ్ళా చిట్టి ఓడిపోవాలా, నేను గెలవాలా? అందరు నేను గెలవాలని కోరుకోండి. మా అక్క ఇప్పుడు గెలుస్తుంది చూడండి. ఇప్పుడు గెలుస్తాలంటే కింద పడిపోతున్నాయి. ఏందో ఏమో మరి మా అక్క. కింద పడిపోతుందని భయం వేస్తుంది. పడిపోయింది. అమ్మ జీవితం ఎట్లా అయిపోతుంది లాస్ట్ లెవెల్. అసలు మార్చుకుంటా పేరు. ఇక నా పేరు చిట్టి, పండు నా పేరు. అది నీ పేరే. ఫస్ట్ కింద చక్క పెడితే పైన చక్కగా ఉంటాయి ఇవి. అమ్మ జీవితం ఎందుకు ఇట్లా అవుతుంది? ఇది ఎవర్రా మీరంతా? ఇవి ఆడికెళ్ళి తెచ్చిర్రా మీరు?
ఇంకా 2 బిస్కెట్లు ఉన్నాయి, ప్లీజ్ దేవుడా ఆఫ్. ఆయన నేనే 3 దాంట్లో నేనే విన్నర్ అయిపోయినా కాబట్టి అక్కడ ఓడిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 3 లెవెల్ 4 లెవెల్స్ పెట్టడం అసలు కరెక్ట్ కాదు. 5 లెవెల్స్ పెడితే ఇద్దరు 2 విన్ అయినా ఒక దాంట్లో ఇట్లా ఎవరైనా ఒకళ్ళు ఓడిపోతారు, అదే కరెక్ట్ అవుతుంది. ఆగు, ఎట్లైనా ఓడిపోయినా కదా, ఆగు. సో గైస్, నేనైతే 3 ఇట్లా గెలిచిన, మా అక్క అన్నిట్లో. ఇప్పుడు మా అక్కకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇవి క్లీన్ చేసేసుకొని అయితే పనిష్మెంట్ అయితే కలుసుకుందాం మనం. ఓకే, ఎట్లయితే ఏముంది, ఒక దాంట్లో గెలుస్తా అనుకున్నా గెలిచిన. సో గైస్, ఇప్పుడైతే మనం పనిష్మెంట్ అయితే తీసుకున్నాం, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, ఏం చేయాలి. సో గైస్, మా అక్కకైతే పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. అది ఇందాక చూపించిన కదా, అల్లం ఇంకొకటి వెరైటీ తర్వాత పనిష్మెంట్లో చెప్పేస్తామని చెప్పిన కదా, అదేంటో అనుకుంటున్నారా? కొంచెం వెయిట్ చేయండి, చూపిస్తాం. వెయిట్ చేయండి. అల్లం, అల్లం, బెల్లం, జింజర్, కాదు ఇది జీరా మసాలా. జీరా మసాలా. ఇది తాగాలి, తాగుకుంటూ అది తినాలి. ఇది పొట్టు తీసేసింది, తోలు మా చెల్లె. చాలు, తాగడానికి రావద్దా? తాగడానికి ఏంది, ఫస్ట్ ఆ నోట్లో పెట్టేసుకో. చాలా మంట ఉంటుంది. అమ్మో, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? తిను, టైం వేస్ట్ ఎందుకు ఇస్తున్నావురా నువ్వు? భయం వేస్తుంది. భయం ఏం కాదు తినడానికి, అది మంచిదే హెల్త్కి. తింటే హెల్త్కి మంచిదే, కానీ తర్వాత తిన్నప్పుడు మాట్లాడతా ఫుల్గా. మొత్తం నోరు పెట్టేసుకోవాలా, కొంచెం కొంచెం తినొద్దు. ఎట్లయితే తినాలి కదా, మొత్తం కూడా నోరు పెట్టేసుకోవాలా. ఏం నాటకాలా? నాకంటే పనిష్మెంట్ అలా నువ్వు కరెక్ట్ తీసుకుంటున్నావా? మొత్తం తినాలి, అన్ని తినాలని ఉంటుంది నాకు. అబ్బా, అది కూడా పెట్టు, నోట్లా పెట్టు, 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 చెద్ది నమ్ము. అది పెట్టుకొచ్చి నోట్లా. ఆగులన్నా, మంటలేస్తుంది. తాగు తాగు, మంట పోతుంది, వంట పోతుంది, అరుగుతుంది మంచిగా. షబాష్ బేటా. ఎలా ఉంది చెప్పు. కొంచెం బాగండి, ఏడుస్తున్నాం అక్క, ఏడుస్తున్నాం అక్క, ఏడుక్క. రెడ్ చిల్లీ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు పోనీ పప్పమని వదిలేస్తే నాకు ఎట్లా వేసింది చూడదు. ఒకటి తిన్న తర్వాత నేను ఇంకో పెట్టుకున్నది కదా ఆమె. చిట్టి నువ్వు ఏడుస్తున్న నవ్వు వస్తుంది చిట్టి. ఒక కళ్ళ నుంచి నీళ్ళు ఇట్లా కింద కారం కారం ప్లీజ్. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ బాగానే ఉంది అనుకుంటున్నాను, ఇంకా కారం ఎక్కువ అయింది. సో గాయ్స్, పనిష్మెంట్ తీసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు పనిష్మెంట్ అయిపోయింది కాబట్టి గట్టి మాట్లాడు, మంటలేస్తుంది. సో గాయ్స్, ఇప్పుడు పనిష్మెంట్ అయిపోయింది కాబట్టి మనం అయితే కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం, సరేనా? సో గాయ్స్, ఇప్పుడైతే మనము పనిష్మెంట్ లాగా అయిపోయింది కాబట్టి కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం. ఇప్పటిదాకా మంటలేసింది, ఇప్పటిదాకా ఏడ్చింది, ఇప్పుడు ఏంది నవ్వుతుంది అనుకుంటారు కదా. ఆయన కూడా మంటలేసింది కానీ నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం మీకోసం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చిట్కుల పూజిత, సిస్టర్స్ KFC ఛాలెంజ్ ప్లీజ్. మీ వీడియోస్లో KFC ఛాలెంజ్ చూడలే అని ఉన్నది, చేయండి తప్పకుండా అంట. ఓకే అక్క, చేస్తాం. ఈ వీడియోకి అయితే 500 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి, ఖచ్చితంగా మేమైతే KFC ఈటింగ్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. సెకండ్ కామెంట్ వచ్చేసి ఈశ్వరి సెల్వరాజ్, సూపర్ సూపర్ సూపర్. అమ్ములు పెద్ద పాప, మా అమ్మకి చిన్న పాప అంటే చాలా ఇష్టం. హాయ్ చెప్పరా మా అమ్మకి. హాయ్ అమ్మా. హాయ్ ఆంటీ. థర్డ్ కామెంట్ జనా ద చెఫ్. ఇదైతే మొన్నటి వీడియో గురించి మా చెల్లె చీటింగ్ చేసిందంట, సో దాని గురించి అయితే కామెంట్ చేసారు. జ్యూస్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు మీ చెల్లి
టంబ్ యూజ్ చేసింది. అండ్ నెక్స్ట్ టైం రా రూట్ వెజిటేబుల్స్ లైక్ గార్లిక్, ఆనియన్, జింజర్, పొటాటో ఎక్సెట్రా ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అంట. ఓకే చేస్తాం తప్పకుండా, కానీ అవన్నీ అంటే అబ్బో సరేలే ట్రై చేస్తాం. మా చెల్లె చూసిరు కదా గాయస్ ఎంత మోసం చేసిందో, నన్ను పనిష్మెంట్ ఇప్పించింది. ఐస్ క్యూబ్స్ అవి పెట్టగానే తిమ్మిర్లు ఎట్లా వచ్చినాయి తెలుసా. మా అక్కకి ఎంత వేడిగా ఉందని చెప్పి అంత లేదు, పనిష్మెంట్ అయిపోయినా నాకు ఖచ్చితంగా చెప్పింది. మా మమ్మీ కూడా చెప్పింది. అంతలే గాయస్, అంత ఉత్తిది మాటలు అన్ని చెప్పిన వేడిగా ఉన్నాయని చెప్పినావు కాబట్టి అంటున్నా. నిజం చెప్పమ్మ, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్తారు, అబద్ధం చెప్తారు. మేము ప్రామిస్ చిటి. అబ్బా చచ్చిపోమ్మంటున్నావు కదా, ప్రామిస్ అంటే మిస్ అయిపోతుంది గాయస్. ఓకే ఓకే, కానీ ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే కామెంట్స్ అయితే చాలామంది పెడుతున్నారు, అది కూడా పనిష్మెంట్స్ గురించి, ఈటింగ్ ఛాలెంజెస్ గురించి మాత్రమే చెప్తున్నారు. నాకైతే వీడియోస్లో చదవడానికి అవి వెతుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో కొంచెం అయితే మంచి మంచి కామెంట్స్ పెట్టండి చదవడానికి. మీ ఈటింగ్ ఛాలెంజెస్ కూడా నేను చేస్తా. ఇంతవరకు చాలామంది చెప్పారు కదా, అవన్నీ చేస్తాము. అవన్నీ చేసే లోపు మీరు మంచి మంచి కామెంట్స్ చేయండి, నాకు నచ్చిన కామెంట్స్ పింగ్ చేస్తా అండ్ వీడియోలో కూడా చదువుతా. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, అందరికంటే ముందే నా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది వీడియో అప్లోడ్ అవ్వగానే. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఓకే ఉంటా, బాయ్.